అవని అనామిక పిల్లలైన హరీషు, నవ్య, భవ్యాని కొడుతూ తిడుతూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ఏడుస్తూ ఉంటారు. అది శారద చూసి ఇలా అంటుంది. ఒసే ఒసే నీ చేతులు ఇరిగిపోను. ఎందుకే చిన్నపిల్లల్ని పట్టుకుని అంతలా కొడతావు? నీకేం మాయరోగం వచ్చింది? ఆ మాటలకి అవని చాలా కోపంగా అత్తగారి వైపు చూస్తుంది. ఇంతలో అనామిక అక్కడికొచ్చి, అత్తయ్య, అవని కారణం లేకుండా వాళ్ళని కొట్టదు. పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకంటే అవనికే బాగా తెలుసు. మీరేం మాట్లాడకండి. అవని ఏం జరిగింది? ఎందుకు వాళ్ళని కొడుతున్నావు? నేను మంచినీళ్ళ కోసం చెరువు దగ్గరికి వెళ్ళానా? అక్కడ చెరువులో వీళ్ళు ముగ్గురు వేరే వాళ్లతో పాటు కలిసి ఆడుకుంటున్నారు. చెరువు ఇప్పుడు లోతు లేదు కనుక సరిపోయింది, లేకపోతే ఇంకేమన్నుందా? ఆ మాట విన్నాక అనామిక ఇలా అంటుంది. ఇంకో 4 తగిలించాల్సింది అంటూ వాళ్లతో ఎందుకురా మీరు చెరువు దగ్గరికి వెళ్లారు అని అడుగుతుంది. మమ్మల్ని ఎక్కడికైనా వాటర్ పార్క్కి తీసుకెళ్ళమంటే మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లరు. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే సరదాగా నీళ్ళల్లో దిగాం. సరదాగా దిగారు, ఇంకెప్పుడు అటు వెళ్ళకండి. మీరు చిన్నపిల్లలు కదా, మునిగిపోతారో. పదండి, తలస్నానం చేపిస్తా అంటూ ముగ్గురిని లోపలికి తీసుకెళ్తుంది శారద. ఇక అవని, అనామిక నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే వీళ్ళు చెప్పాబెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అవని ఇలా అంటుంది. అక్క, మనం ఎందుకు వాళ్ళు చెప్పింది ఆలోచించకూడదు? ఇలానే మనం దూరంగా తీసుకెళ్ళినప్పుడు మనం ఏదన్నా కొత్తగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. డబ్బులున్నాయి, బాగానే ఉంది, కానీ ఇవన్నీ చేయడానికి నీళ్లు బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే బాగుంటుంది. లేదంటే మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది, దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. చివరికి మనమే నష్టపోతాం. అలా ఏం కాదు, సరిగ్గా ఆలోచించు అని అవని అంటుంది. అనామిక దాని గురించి ఏమీ పట్టించుకోకుండా చూద్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఒక 2 రోజులు గడిచాయి. 2 రోజుల తర్వాత అవని అనామిక దగ్గరికి వచ్చి, అక్క, నాకు మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే మన పొలంలోనే మనం చుట్టూ చెట్లు నాటి ఒక స్విమ్మింగ్ పూల్, అలాగే వాటర్ ఫాల్స్ని ఏర్పాటు చేద్దాం. ఖచ్చితంగా అక్కడికి జనాలు వస్తారు. టికెట్ చాలా తక్కువ ధరలో పెడదాం. ఏమంటావు? అవని, నీ ఆలోచన బాగుంది, కానీ అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు. దాని గురించి వదిలే అని సమాధానం చెప్తుంది. అవని మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలాగా ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెకు ఏం చేయాలో చెప్తూ ఉంటుంది. కొన్ని రోజులకి అనామిక, సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం, కానీ ఇప్పుడు మొదలు పెడితే మనం అనుకున్నది చేయడానికి ఇంకొక 5 నెలలు పడుతుంది. అప్పట్లోకి ఎండాకాలం పోతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఎలాగో ఎండాకాలం వస్తుంది కదా, అప్పుడు బిజినెస్ బాగుంటుంది. దీనిలో మనకేం నష్టం రాదు. నా మాట నమ్మక్క. అందుకు అనామిక సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లి కొత్తగా ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడు అనామిక, వేసవికాలం స్పెషల్ మ్యాంగోస్ కాబట్టి మనం మ్యాంగో షేప్లో స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేద్దాం. పొలంలో ఒక ఊట బావిని తవ్వించి స్విమ్మింగ్ పూల్లోకి వచ్చేలాగా చేయాలి. ఆ తర్వాత ఆ యూజ్ చేసిన వాటరే మళ్ళీ ప్యూరిఫై అయ్యి ఎక్కడ యూజ్ అయ్యేలా ఉండాలి అంటూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే పిల్లలకు విషయం తెలుస్తుంది. అనామిక దగ్గరికి వచ్చి ఇలా అంటారు. అమ్మా, మ్యాంగో స్విమ్మింగ్ పూల్ మన పొలంలో ఏర్పాటు చేస్తున్నారంట కదా, మమ్మల్ని అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తారు? అప్పుడే కాదులే బాబు, కొంచెం టైం పడుతుంది. నవ్య, భవ్య వాళ్ళు పెద్దగా అరుస్తూ ఎప్పుడు తీసుకెళ్తావంటూ కేకలు పెడుతూ ఉంటారు. అవని వాళ్లకు సర్ది చెప్తూ వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది. ఇంతలోనే అక్కడికి అత్తగారు శారద వస్తారు. అనామేక, ఇప్పుడు దాకా చాలా డబ్బు ఖర్చు పెట్టారు, ఇక డబ్బులు అవుతాయి అంటున్నారు. అసలు మీరు చేస్తున్న పనికి తగినంత డబ్బు రాకపోతే నష్టపోతాం. ఇప్పటికి మీ మావయ్య గారు రమేష్, సురేష్ ఇద్దరు తిడతానే ఉన్నారు, ఇవన్నీ ఎందుకు అని. అత్తయ్య, ఇది ఒక ప్రయోగం మాత్రమే. ఒకవేళ ఫెయిల్ అయితే మనం దాన్ని ఇంకోలాగా ఉపయోగించుకునేలాగా చేస్తాను, అంతేకాని దాన్ని అలా వదిలేయంలేండి. ఇది అవని ఐడియా, దానికి డెవలప్ చేసింది నేను. ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకోండి, అంతేగాని వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారని మాత్రం దయచేసి చెప్పకండి అని అనామిక అంటుంది. ఆ మాటలకి అత్తగారు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండాకాలం పూర్తవుతుంది. అయినా వాళ్ళ పని మాత్రం అలాగే జరుగుతూ ఉంటుంది. ఆ పని పూర్తయి వర్షాకాలం కూడా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి కావాల్సిన నీటిని బావిలో స్టోర్ చేసుకుని ఉంచుతారు. మరికొన్ని రోజులు గడిచాయి. చలికాలం పూర్తయి మళ్లీ వేసవచ్చింది. ఇక అప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ గురించి ఊళ్ళో అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు గొప్ప అవకాశం,
సమ్మర్కి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారా? ఇక ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళోనే మ్యాంగో స్విమ్మింగ్ పూల్ మరియు వాటర్ ఫాల్స్ వచ్చేసాయి. టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే. ఆలోచించని ఆశాభంగం, ఒక్కసారి రండి, మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్ళండి అంటూ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది విన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఆ మ్యాంగో స్విమ్మింగ్ పూల్ ఘనంగా ప్రారంభమవుతుంది. అక్కడికి పిల్లలు పెద్దలు అందరూ వస్తూ ఉంటారు. ఆ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడే అవని, నవ్య, భవ్య, హరీష్ వాళ్ళని తీసుకొని వస్తుంది. వాళ్ళు ముగ్గురు కూడా అందులో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అదంతా చూసిన రమేష్, సురేష్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అవుదనుకున్నాను, కానీ పర్వాలేదన్నయ్య, జనాలు బాగానే వస్తున్నారు. పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి పెద్ద ఖర్చు లేకపోవడంతో ఎక్కువగా వస్తున్నారు. అవునరా, దీనికి తోడు మనం ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ సమ్మర్ ఉన్నంతకాలం బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఏమంటావు? అందుకు అతను సరే అంటాడు. ఇక ఇద్దరూ కలిసి అక్కడే ఒక ఫుడ్ కోర్ట్ని కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ అన్నీ దొరుకుతూ ఉండడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సరదాగా ఆడుకొని ఆ తర్వాత అక్కడే ఫుడ్ తిని సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా ఒక 1 నెల రోజులు గడిచింది. 1 నెల రోజుల తర్వాత ప్రసాద్ తన కోడళ్ళిద్దరితో, ఏంటమ్మా మీ వ్యాపారం ఎలా ఉంది? పర్వాలేదా? పర్వాలేదు మావయ్య, ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా డబ్బులు తిరిగి వచ్చేసాయి. ఇంకొక 1 నెల రోజులు ఇలాగే ఉండుంటే మనం పెట్టిన పెట్టుబడితో పాటు ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవచ్చు. అది సరే గాని, మరి వేసవికాలం పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుద్దిగా, అప్పుడేం చేస్తారు? లేదు మావయ్య, బిజినెస్ కొంతవరకు తగ్గుతుందేమో, అంతేగాని జనాలు మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ అబ్బాయి వాళ్ళు పెట్టిన ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఫుడ్ కోసమైనా సరే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈవినింగ్ వాటికి సరిగ్గా సరిపోతుందనుకుంటా. అందుకు వాళ్ళు అవునని సమాధానం చెప్తారు. ఇక ఆ విధంగా 1 నెల రోజుల పాటు గడిచాయి. 1 నెల రోజుల్లోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే ఇంకా ఎక్కువ డబ్బులే వాళ్ళు సంపాదిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మ్యాంగో స్విమ్మింగ్ పూల్ పేరు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో మారు మ్రోగిపోతూ ఉంటుంది. ఎండాకాలం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ బిజినెస్ కొంచెం డల్ అవుతుంది. అప్పుడు సురేష్, రమేష్, అనామిక, అవని అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బిజినెస్ కొంచెం తక్కువగానే ఉంది కనుక కేవలం అక్కడ ఫుడ్ తినడానికే వస్తున్నారు. వాళ్ళంత దూరం రావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉందంటున్నారు. ఏదైనా చేయగలమంటారా? చేయగలవా అంటే చెయ్యొచ్చు. మన ఇంటి దగ్గర ఫుడ్ పెట్టుకుంటే అక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ దూరం వస్తున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఆలోచన బాగుంది. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టడం మంచిది బావగారు అని అవని కూడా అనటంతో ఇక వాళ్ళు ఇంటి ముందే ఫుడ్ కోర్ట్ని ప్రారంభిస్తారు. చాలా మంది అక్కడికి వస్తూ ఫుడ్ తీసుకెళ్తూ ఉంటారు. నలుగురు కలిసి బిజినెస్ చేస్తూ అక్కడ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మరికొన్ని రోజులు గడుస్తాయి. వాళ్ళ బిజినెస్ చాలా బాగా సాగటంతో వాళ్ళకి విమర్శలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అవన్నీ అత్తగారి చెవిన పడతాయి. అత్తగారు ఒకనాడు ఇంట్లో నలుగురిని పిలిచి ఇలా అంటుంది. టేస్ట్ కోసం రకరకాల కెమికల్స్ ఉన్నాయి వాడుతున్నామని అందరూ అంటున్నారు. ఇది నిజమా కాదా? మీరే చెప్పాలి. రోజు మన పిల్లలు కూడా అవే తింటున్నారు కదా. హానికరంగా ఉంటే మనం పిల్లలకి ఎందుకు పెడతాం చెప్పండి? అది కూడా నిజమే కానీ వాళ్ళందరూ ఎందుకు ఇట్ట మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మనం ఎదుగుతూ ఉంటే ఓరలేని వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు. వాటిని పట్టుకొని కూర్చుంటే మనం ముందుకి సాగలేం అత్తయ్య గారు. దాని గురించి వదిలేయండి అని అనామిక అంటుంది. సురేష్, రమేష్ కూడా తల్లికి అదే విషయాన్ని చెప్తారు. పాపం పుణ్యం అంతా దేవునికే తెలుసు. ఇట్లాంటి రాకుండా ఉండాలని మనం కోరుకుందాం. మీ వ్యాపారాలు మీరు సరిగ్గా చేసుకుని ఒక స్థాయిలో ఉంటే నాకు అంతే చాలు అని శారద అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఆ తర్వాత వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎండాకాలం వచ్చిన సమయంలో అధిక లాభాలు పొందుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శాంతి అనే అమ్మాయి తాడేపల్లి అనే గ్రామంలోకి వెళ్ళి తను, అనామిక ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని అక్కడున్న వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకేమన్నా తెలుసా అని అడుగుతూ ఉంటుంది. కొంతమంది తెలీదు అంటారు. ఆమె కొంచెం ముందుకొచ్చి అడుగుతుంది. అలా అడుగుతూ అడుగుతూ రమేష్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని చూపిస్తుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకేమన్నా తెలుసా అండి? తెలుసండి, కానీ ఈ అమ్మాయికి మీరేమవుతారు? నేను తన స్నేహితురాల్ని. తనతో ఒక ముఖ్యమైన పనుండి వచ్చాను. అవును, ఆ అమ్మాయి ఈ ఊళ్ళో ఉంటుందని మీకెవరు చెప్పారు? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారండి. ఈ ప్రశ్నలన్నీ ఎందుకండి? ఆ అమ్మాయి మీకు తెలుసు కదా, నాకు చూపించండి ఎక్కడుంటుందో. కోపం తెచ్చుకోకండి. నేను అనామిక భర్తని.
ఆ మాట వినగానే శాంతి చాలా సంతోషపడుతూ, ఓ మీరేనా ఆ లక్కీ పర్సన్. కంగ్రాట్స్ అండి. మీ పెళ్లి ఎవరికీ చెప్పకుండా చేసుకున్నారు. ఇప్పుడు నాకు పెద్ద శ్రమ పెట్టారు. మేమేం శ్రమ పెట్టామండి, అసలే